అమ్మకి డాడీకి వందనాలు. నేను రేపల నుంచి గుంటూరు వస్తాను ప్రార్థనకి. నేను పూలు అమ్ముతాను. మార్కెట్లో ట్రైల్లో పడిపోయా, కాలు ఎముక చిట్లిందన్నారు. అంటే అట్లానే 20 రోజులు అట్లానే ఉన్నా. మళ్ళీ మన తట్టుకోలేక హాస్పిటల్ వెళ్తే చింతటికి కట్టని పెద్దది వేశారు. వేస్తే ఏంటయ్యా ఇది కాలిపోతుంది, నేను తట్టుకోలేనని ఏడుస్తున్నా. నాకు ఏసయ్యే తగ్గించాలని చెప్పేసి ఏసు రక్తం రాసుకొని, అయ్యా ఈ కాలు నువ్వే తగ్గించాలి, నేనైతే కట్టేసుకొని నా వల్ల కాదు అని ఇక ప్రార్థన చేసుకొని నూనె రాసుకున్నా. చెయ్యి ఇట్లా కాలు మీద. అలాంటిది ఇప్పుడు కట్టు వేసుకున్నాను, చెయ్యి కూడా తగలనితే నొప్పి లేదు, మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా బాగుంది. అసలు అది కాలు ఫ్రాక్చర్ అయింది. అలాంటిది 2 రోజులు రాసుకున్న తర్వాత అసలు ఈ నొప్పి కూడా లేదు, నొప్పి కూడా లేదు. నేను పూలు అమ్ముతాను, అలా కూర్చొనే ఉండేదాన్ని. అలాంటిది నేను విజయవాడ ప్రార్థన ఫస్ట్ ఎంట్రింగ్ అప్పటి నుంచి వచ్చిన కానించి అసలు మా సమస్యలన్నీ తీర్చాడు. నా వ్యాపారం కూడా బాగుంది. సహోదరి వారు సాక్ష్యం ఇస్తున్నారు, వారు పూలు బిజినెస్ చేస్తారంటండి. అటువంటి సమయంలో వారు ఒక డ్రైన్లో పడిపోవడం జరిగింది. కాలు ఫ్రాక్చర్ అయింది, డాక్టర్ కట్టు వేశారు. అయితే చాలా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి కట్టు కూడా తీయించేసుకున్నారు. అయినా కూడా కాలంతా విపరీతమైన పెయిన్ వస్తుంటే మనం దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళారు. వారు విజయవాడ పట్టణంలో ఆరాధనలో పాల్గొన్నారంట. తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు ప్రార్థన ఆయిల్ తీసుకుని వెళ్ళారు. ఆ ఆయిల్ కాలుకు అప్లై చేసుకున్నారంటండి. అప్లై చేస్తుంటే కాలు కొంచెం కూడా అంటుకొని ఇవ్వట్లేదంట, అంత నొప్పితో ఉన్నారంట. కానీ మరి ప్రార్థన చేసుకున్నారంట, బిడ్డ అయ్యా నేను వ్యాపారం చేసుకుంటేనే నా జీవితం ప్రభువా, నేను బ్రతికేది, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, ఈ తైలం నేను రాసుకుంటున్నాను, నన్ను స్వస్థపరచు, నీ సాక్షిగా నేను ఉంటానని ప్రేయర్ చేసుకున్నారంటండి. మరి అద్భుతమైన రీతిగా మరి డాక్టర్ కట్టు వేసినా కూడా తనకు ఆ నొప్పితో తగ్గలేదు, వాపు తగ్గలేదు. కానీ ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే రాసుకున్నారో ఆ నొప్పి అంతా పోయిందంట. ఆ కాలు ఫ్రాక్చర్ అనేది కూడా కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దామా. అలాగే సహోదరి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవారంట అంతకుముందు. కానీ విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవంలో సహోదరి పాల్గొన్నప్పుడు అప్పటి నుంచి కూడా తన సమస్యలన్నీ పరిష్కారమైనవి అని సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు చేస్తున్న బిజినెస్ కూడా మంచిగా ఉందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప కార్యాలు వారి కుటుంబంలో చేసిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దామండి.